ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇండియాకి 48% ఆఫ్ జీడీపీని అయితే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తమిళనాడు అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ వీటిల్లో మహారాష్ట్ర అయితే 13% జీడీపీని అయితే ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, గూగుల్ ఐఓ 2026 లో అప్డేట్ భాగంగా ఇప్పుడైతే గూగుల్ సెర్చ్ అయితే ఒక ఏ ఏజెంట్ సెర్చ్ బార్ లాగా అయితే మారిపోయింది అనమాట. ఎలా అంటే మీకు ఏదైనా కావాలంటే ఇంతకు ముందు లింక్స్ ఇచ్చి మిమ్మల్ని వెతుక్కోమనేది ఇప్పుడు అలా కాదనమాట. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ని అదే సెర్చ్ చేసి మీకు అయితే డిస్క్రిప్షన్ రూపంలో అయితే ఇస్తుంది అనమాట. ఫ్రెండ్స్, గూగుల్ ఐఓ ఈవెంట్ లో అయితే ఓమ్ని ఫ్లాష్ ని అయితే లాంచ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చి ప్రో యూజర్స్ అందరికి ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. అండ్ దీని ఫీచర్స్ వచ్చేసి మీరు ఎనీథింగ్ టు ఎనీథింగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీరు ఏదైనా ఒక వీడియోని అయితే ఇమేజ్, టెక్స్ట్ ఆర్ ఎల్స్ ఆడియో నుంచి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఫ్రెండ్స్, మనుషులే కాకుండా రోబోట్స్ కూడా యూట్యూబ్ వీడియోస్ అయితే చూసి నేర్చుకుంటున్నాయి అనమాట. స్టాన్ఫర్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ అయితే యూట్యూబ్ వీడియోస్ చూసి అయితే మనుషులు బట్టలను ఉతకడం, ఐరన్ చేయడం, అలాగే మడిచిపెట్టడం లాంటి పనులను అయితే నేర్చుకునింది. అండ్ దీన్ని వచ్చేసి వీడియో ఇమిటేషన్ లెర్నింగ్ అని అయితే అంటారనమాట. దీంట్లో కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంటివి ఏం జరగవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోబో అనేది అయితే 2030 కల్లా మార్కెట్ లోకి 2 lakhs ప్రైస్ ట్యాగ్ తో అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఆర్ ఎల్స్ ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. దిస్ ఈ సర్క్యూట్ 360 ఎపిసోడ్ నెంబర్ 16. ఫ్రెండ్స్, మోటో రేజర్ 70 ఫోల్డబుల్ మొబైల్ అయితే ఇప్పుడు మార్కెట్ లోకి అవైలబుల్ గా ఉండబోతుంది అనమాట. అండ్ ఇది వచ్చి బడ్జెట్ లో రిలీజ్ అయ్యే ఫోల్డబుల్ మొబైల్. అరౌండ్ 40,000 ప్రైస్ ట్యాగ్ తో అయితే మార్కెట్ లోకి అయితే రిలీజ్ అవబోతుంది.